హిందూ ఐక్యతను దెబ్బతీయడానికి రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. ఇందులో ఇదొక భాగం. ఎందుకు జరగవు? మిగతా విషయాల్లో మన పీస్ కమిటీ వెళ్ళిపోతుంది. పీస్ కమిటీలో ఉన్న మెంబర్స్ అంటే మనం ఎందుకు పోము, మనం ఎందుకు ఆహ్వానించారు, ఇవన్నీ రకరకాల సజెషన్స్ ఎందుకు మన పండుగల కాడికి వస్తే సజెషన్స్ ఇస్తారు. అన్ని రకాల సజెషన్స్ వస్తాయి. అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. పోలీసు వాళ్ళు రకరకాల ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు. సీసీ కెమెరా ఏంటంటే సీసీ కెమెరా దేనికండి? ఇప్పుడు 40 సంవత్సరాలే మనకు, ఇప్పుడు 40-50 సంవత్సరాల గత 40 సంవత్సరాలు చేస్తున్నాం మనం పండుగలు. సీసీ కెమెరా ఎందుకండి నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందండి? ఎప్పుడైనా ఎక్కడైనా మన వాళ్ళు కావాలని ఎక్కడైనా జరిగిందా? ఎందుకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి? 4,000 రూపాయలు ఎవరు పెట్టాలి? ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. నిర్వాహకులకి ఒక అదనమైన బాధ్యత కండి. సీసీ కెమెరాలు పెట్టమంటారు. పర్యావరణం ఇంకా చెప్పండి. పర్యావరణం మనకి పండుగ కాడికి వస్తాక పర్యావరణం వస్తుంది. రోజు ఎన్ని రకాల పర్యావరణ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ ఎవరు పట్టించుకోరు. ఏ అధికారి పట్టించుకోరు. రోడ్డు మీద చెత్త వేస్తే పట్టించుకోరు. రోడ్డు మీద రకరకాలుగా జంతువులను బలి చేసి వాళ్ళను అది కోసి రోడ్డు మీద రక్తం బాగుతున్నా, రోడ్డు మీద ఎన్ని వేస్తున్నా కానీ పట్టించుకోరు. అధికారులు ఎవరు పట్టారు. కానీ గణేష్ నిమజ్జనం కాడిపోతే, గణేష్ ఉత్సవాలు కాడిపోతే పర్యావరణం వస్తుంది. రోజు ఎన్ని ఫ్యాక్టరీల నుంచి కెమికల్స్ పోయి నదులలో కలుస్తున్నాయి. అవి ఎవరైనా పట్టించుకుంటున్నారా? మన పండుగల కాడిపోతే, మన వివాహాల కాడిపోతే పర్యావరణ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. ఇదేంటి మన ఐక్యత దెబ్బతినే వ్యవహారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి. ఖచ్చితంగా తీవ్రంగా ప్రతిఘటించాల్సిందే. సీసీ కెమెరాలు పెట్టాం అంతే. వారు ఎవరైనా ఏమైనా అనుకోండి. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాలండి? నాకు గత 50 సంవత్సరాలుగా మనకి ఎక్కడ గొడవ అయిందా? నాకు వేలు నెలకు ఒక ఉత్సవ విగ్రహం కాడ 4,000 రూపాయలు ఎవరు పెట్టుకోవాలి? జనాల నుంచి వసూలు చేసి చేస్తున్నారు. తాగుతున్నారని తప్పు మాట్లాడుతున్నారు. ఎంతమంది తాగుతున్నారని 5% తాగుతుండొచ్చు. దాన్ని తాగుతుందని చెప్తారు. అది కూడా నాకు తెలిసి పిల్లలు తాగుతలేదు. యాక్చువల్గా బ్యాండ్ మేళం తాగుతారు. ఎందుకంటే వాళ్ళని ఉత్సాహపరచాలంటే బ్యాండ్ మేళానికి ఇవ్వాలి. నేను ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తున్నా బ్యాండ్ మేళానికి తాపియకపోతే వాళ్ళు ఉత్సాహంగా కొట్టరు. వాళ్ళు ఉత్సాహం కొట్టకపోతే మన పిల్లలకు ఉత్సాహం రావు. మనం అసలు బాలగంగాధర్ తిలక్ గారు మనకు ఈ గణేష్ ఉత్సవాన్ని తెచ్చిందే హిందువుల ఐక్యత కోసం. పిల్లలు ఉత్సాహం లేకపోతే ఎట్లుంటుందండి? పిల్లలు డాన్స్ చేస్తారు, చెయ్యాలి. చేయకుంటే ఎట్లా వస్తుంది ఉత్సవం? వాళ్ళకి ఎందుకు ఈ ఐక్యత ఎందుకు వస్తుంది? గణేష్ ఉత్సవం అనగానే అందరు ఎందుకు రెచ్చిపోయి పనిచేస్తున్నారు? వేరే దానికి ఏ పండుగకి ఎందుకు లేరు? ఇవన్నీ ఉన్నాయి. అయితే దాంట్లో చెడును తీసేద్దాం, నీకు కాదని. కానీ ప్రతి కాడ ఆంక్షలు పెట్టి, ప్రతి కాడ మన పిల్లలకు ఆంక్షలు పెట్టి పిల్లలను పార్టిసిపేట్ చేయకుండా వద్దు. తాగడం అనేది నేను ఎక్కడే చేయట్లేదు, తాగొద్దు. కానీ ఉత్సాహాన్ని అణచివేసే చర్యలు మాత్రం తీసుకోవద్దు. తాగుతలేరనేది నేను చెప్తున్నాను కదా. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూస్తున్నాను. పిల్లలు తాగట్లేదు. ఎవరో ఒక 2%, 3% ఎవరో, అది కూడా తెలియక పాపం, లేకపోతే రెగ్యులర్గా అలవాటు చేస్తారు. కానీ ఇలా తాగట్లేదు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మన పండుగలప్పుడే స్పెషల్గా ఇది ఒక కుట్రపూరితమైన చర్యగా నేను అనుకుంటున్నాను. ఇవి మన పెద్దలందరూ చెప్తున్నారు, మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ దీన్నే హైలైట్ చేసి పర్యావరణం ఖరాబ్ అవుతుంది, మన పండుగల కాడికొస్తే ఇది ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ మాత్రం తీవ్రంగా మనం ప్రతిఘటించాల్సిందే. ప్రతిఘటించి మనందరం కూడా మన ఐక్యతను ప్రదర్శించి అందరం కూడా మన హిందూ బంధువులం, ప్రతి ఏ పార్టీలో ఉన్నట్టు పెద్ద మంచి మన సార్ చెప్పినట్టు ఏ పార్టీలో ఉండండి, మనందరం హిందువులు అందరం కూడా ఐక్యత ప్రదర్శించి మన పండుగలను